హలో ఫ్రెండ్స్, సింపుల్ కుక్కీ స్వాగతం. ఎంతో తొందరగా చాలా రుచికరంగా తయారైపోయే 4 రకాల రైస్ రెసిపీస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామా? మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ముందుగా టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. టమాటా బాత్ తయారు చేసుకోవడానికి ఒక కడాయిని తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 4 టీ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని వేస్తున్నాను. ఇందులోకి సన్నగా తరిగించుకున్న అల్లాన్ని వేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే కడాయిలోకి ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి 4 టీ స్పూన్ల నువ్వులని వేసి వేయించుకుంటున్నాను. నువ్వులు ముందుగా వేసి వేయించుకుంటే మాడిపోతాయి, కాబట్టి సపరేట్గా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులోకి 10 టీ స్పూన్ల నూనెని వేస్తున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని లవంగాలని వేసుకోవాలి, కొన్ని ఇలాచీలు, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని వేస్తున్నాను. నేను ఇక్కడ 4 టమాటాలని ఈ విధంగా కట్ చేసుకున్నాను. వీటిని కొద్దిగా కలిపేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ కారపొడిని వేస్తున్నాను. ముందుగా తయారు చేసి పెట్టుకొని ఉన్న టమాటా బాత్ మసాలాని ఇందులోకి వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూపిస్తున్నాను. ఇవన్నీ బాగా ఉడికాయి. ఇందులోకి ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేస్తున్నాను. నేను ఇక్కడ 1 కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకొని ఇందులోకి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు సరిపోతాయి. కావాలనుకున్న వాళ్ళు ఒక 1/2 కప్ ఎక్స్ట్రా కూడా నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పుని వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 30 నిమిషాల పాటు బాగా ఉడకాలి. 30 నిమిషాల తర్వాత మూత తెరిచి చూపిస్తున్నాను. అన్నం అంతా కూడా బాగా ఉడికింది. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, రుచికరంగా ఉండే టమాటా బాత్ ఇప్పుడు తయారైపోయింది. పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్ ఆవాలను నానబెట్టేసుకొని బాగా కడిగేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు ఉడికించుకున్న అన్నాన్ని తీసుకున్నాను. అన్నం చాలా వేడిగా ఉండాలండి, చల్లారకూడదు. ఈ వేడి అన్నంలోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోవాలి. ముందుగానే పిండి చేసి పెట్టుకున్న ఆవాలని ఈ విధంగా అన్నానికి మధ్యలో పెట్టాలి. ఈ ఆవపిండిని ఆవపిండి పేస్ట్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వేడి అన్నంతో కప్పేసేయాలి. ఈ విధంగా కప్పడం వల్ల
ఆవపిండి పేస్ట్లో ఉన్న ఆ కమ్మదనం అంతా అన్నానికి బాగా పడుతుందండి. ఇంకొక కడాయిని తీసుకొని ఈ కడాయిలోకి చింతపండు రసాన్ని వేస్తున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని వేస్తున్నాను. లో ఫ్లేమ్లో చింతపండు గొజ్జంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, గొజ్జంతా కూడా బాగా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇంకో కడాయి తీసుకొని ఇందులోకి 8 టీ స్పూన్ల నూనెని వేస్తున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలని వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు, ముందుగా వేయించి పెట్టుకొని ఉన్న పల్లీలని వేస్తున్నాను. కొద్దిసేపు ఇవన్నీ బాగా వేగనివ్వాలి. మరియు కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకోవాలి. చిటికెడు ఇంగువని యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వీటిని చింతపండు గొజ్జులోకి వేసుకోవాలి. గొజ్జుతో పాటు వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పుని వేస్తున్నాను. ఉప్పంతా కూడా బాగా కలిసేలాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, చింతపండు గొజ్జు ఇప్పుడు తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక కప్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను. ముందుగానే అన్నంలోకి ఆవపిండిని పెట్టి మూత పెట్టేసుకున్నాం కదా, అది ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. ఆవపిండి అంతా కూడా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకొని ఉన్న చింతపండు గొజ్జును వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఆవపెట్టిన పులిహోర ఇప్పుడు తయారైపోయింది. వాంగీబాత్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిని తీసుకున్నాను. ఇందులోకి 2 టీ స్పూన్ల మినపప్పుని వేస్తున్నాను. రెండు టీ స్పూన్ల శనగపప్పు, మరియు 3 టీ స్పూన్ల శనగపప్పును వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలను వేస్తున్నాను. కొన్ని ఎండుమిరపకాయలు మరియు కొద్దిగా దాల్చిన చెక్కను వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నవన్నీ బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, మిక్సీకి వేసుకొని చూపిస్తున్నాను. వాంగీబాత్ మసాలా పౌడర్ ఇప్పుడు తయారైపోయింది. ఇప్పుడు వాంగీబాత్ని తయారు చేసుకుందాము. ఒక కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలని వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు,
ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి వంకాయ ముక్కల్ని వేస్తున్నాను. ఒకసారి ఇదంతా కలుపుకొని ఇందులోకి చింతపండు రసాన్ని వేస్తున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారపొడి మరియు రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని వేసి మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. పదహైదు నిమిషాల తర్వాత వంకాయలన్నీ కూడా బాగా ఉడికాయి. మూత తీసి చూపిస్తున్నాను. ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకొని ఉన్న వాంగీబాత్ మసాలాని వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని ఇందులోకి 1 కప్పు ఉడికించుకున్న అన్నాన్ని వేస్తున్నాను. ఈ అన్నాన్నంతా బాగా కలుపుకోవాలి, ముద్దలు లేకుండా చూసుకోవాలి. చివరిగా రుచికి సరిపడంత ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకొని ఉన్న పల్లీలను వేసి కలుపుతున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వాంగీబాత్ ఇప్పుడు తయారైపోయింది. మెడ్రాస్ స్టైల్ చింతపండు పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిని తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పుని వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలను వేసుకొని బాగా వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి బాగా వేయించుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి చిటికెడు ఇంగువని వేస్తున్నాను. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకో కడాయిని తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆవాలని వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండుమిరపకాయలని వేస్తున్నాను. కొన్ని ముందుగా వేయించుకున్న పల్లీలని వేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. చివరిగా కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి వేయిస్తున్నాను. ఇందులోకి కొద్దిగా చింతపండు గొజ్జుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపుని వేస్తున్నాను. రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు గొజ్జంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగానే పులిహోర పొడిని తయారు చేసుకున్నాం కదా, ఆ పులిహోర పొడి తగినంతగా వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. చూడండి, గొజ్జంతా కూడా బాగా దగ్గర పడింది. ఇప్పుడు దీన్ని ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకున్న అన్నంలోకి ఈ గొజ్జును వేసుకొని కలుపుకోవాలి. మన రుచికి అనుగుణంగా ఎంత పులుపు కావాలో అంత గొజ్జును వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర మెడ్రాస్ స్టైల్లో తయారైపోయింది.